చూస్తా ఉంటే ఒకటి రెండోది ఏంటంటే మీ కింద స్థాయి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల దగ్గర పోయి బాయమాటలు చెప్పి మెప్పించి వాళ్ళని ఏదో విధంగా మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమం అనే దాన్ని పూర్తిగా ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కింద స్థాయి, ఎందుకంటే రైతులు ఒక్కొక్క రైతు ఉన్నట్టు ఒక్కొక్క రైతు ఉన్నాడు, తీవ్రంగా ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేదాన్ని మేము అంగీకరించాం. ఆ రైతు సోదరులు ఎవరు కూడా అంగీకరించరు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పండి సార్. ఒకసారి సార్ నోటుకుండా అసలు ఎందుకు అనేది చెప్తారేమో వింటాం సార్. ఒకసారి ఆ మీటర్ల వల్ల పెట్టిన దాని వల్ల ఉపయోగం ఏందో ఎవరికైనా మేము ఉంటే మీరు ఏమన్నా చెప్పగలిగితే, అసలు వాళ్ళు ఆ మీటర్లు పెట్టిన ఈ రోజుకి మీరు చెప్పినట్టు పేపర్ ప్రకటనలు ఏదో ఎవరు చూడని ప్రకటనలు పేపర్లకు ఏదైనా ఇస్తుండొచ్చేమో సార్. అఫీషియల్ గా బ్రహ్మాండమైన ఏదైనా ఈటీవీలో వచ్చిందే లేకపోతే సాక్షి ఛానల్లో వచ్చిందే. ఒక విషయం చెప్తున్నా, ముఖ్యమంత్రికి దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ సైకో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి, రైతులకి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆయన, నేను 6 సార్లు ఎమ్మెల్యేనా 6 సార్లు ఎమ్మెల్యేనని రుంపుడు గుద్దుకొని చెప్తా ఉంటాడు ఈ స్థానిక శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న. నేను అడుగుతా ఉంటా, ఈ శాసనసభ్యుడిని నువ్వు చేతకాని దద్దమ్మవే. రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల, రైతుల కష్టాల పట్ల నీకు అసలు అవగాహన లేనటువంటి చేతగాని శాసనసభ్యుడివి ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు చూసినట్లయితే మొన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి, తుఫాన్లకి అతలాకుతలం అయిపోయింది. ఈరోజు డెల్టా ప్రాంత రైతాంగం పూర్తిగా డెల్టా ప్రాంత రైతాంగాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ నోట మాట రాలా, కాలువలు దొవల FDR పెట్టారు, కోట్ల రూపాయల నిధులు కొల్లగొట్టారు, రైతాంగానికి అన్యాయం చేశారు. ఈ యొక్క శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేటువంటి విషయాన్ని రైతులు గుర్తించారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నీకు శాస్తి తప్పదనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. రైతుల ఆగ్రహానికి నువ్వు గురయ్యావు, రైతులకు అన్యాయం చేశావు, రైతు కుటుంబాన్ని నష్టపరిచావు, రైతులకి అన్ని విధాలుగా ఆవేదన మిగిల్చావు తప్పించి ఈరోజు నీకు కళ్ళు కనపట్టాలా. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటే నీవు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా, రైతుల పక్షాన పోరాటం చేయకుండా, రైతులకు అండగా ఉండకుండా, రైతుల ఒక భరోసాని కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ యొక్క శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకి మరి రాబోయేటువంటి ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తాం.